విజయవాడ కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సాయికృష్ణ మిస్సింగ్, ఆ తర్వాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు వైఎస్ జగన్. కన్నీరు మున్నీరవుతున్న సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని ఓదార్చారు. ఈ సందర్భంగా గాదె సాయికృష్ణ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ కు గురైన గిగ్ వర్కర్ సాయికృష్ణ కేసులో సిబిఐ దర్యాప్తు జరగాలని, అందుకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో విజయవాడ కమిషనర్తో పాటు రాష్ట్ర డీజీపీకి కూడా ప్రమేయం ఉందన్నారు. కేవలం కంటి తుడుపుగా సిఐని సస్పెండ్ చేశారని, విజయవాడ సిపి డీజీపీతో సహా బాధ్యులందరిపై మర్డర్ కేసు పెట్టి శిక్షించాలని తేల్చి చెప్పారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ కు గురైన గాదె సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులను గురువారం వైఎస్ జగన్ పరామర్శించారు. కృష్ణలంకలో ఉంటున్న వారి ఇంటికి వెళ్లి జరిగిన దారుణం గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్న కొంతమంది పోలీసులు చేసే పనుల వల్ల ఈ రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే ప్రజలు పోలీస్ స్టేషన్కు వెళ్లడానికి భయపడే పరిస్థితి నెలకొందన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో ఇలాంటి పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. కొంతమంది చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రోత్సహిస్తా ఉన్న కొంతమంది పోలీసుల వ్యవస్థలతో ఈ కొంతమంది చేసే ఈ కార్యక్రమాల వల్ల మొత్తానికి ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లకి ఏదైనా అన్యాయం జరిగితే పోవడానికి కూడా ఎవరైనా కూడా భయపడే పరిస్థితిలోకి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. జరిగిన ఘటన మీద ఈ తల్లితో పాటు చిన్నమ్మాయిన లాయర్ డీజీపీ ఆఫీస్కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదు ఏమైందని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఆ ఫిర్యాదు చివరికి చెత్తబుట్టలోకి వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ ఫిర్యాదుదారును సిపికి పంపించడం, సిపి యాక్షన్ తీసుకోకుండా మిగతా వాళ్లను పిలిపించి బేరం పెట్టించే కార్యక్రమం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. సాయికృష్ణ తల్లి జూన్ 2న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిందని, అప్పుడు కోర్టు జోక్యం చేసుకోవడంతో పోలీసుల్లో వణుకు మొదలైందన్నారు. మనలాంటి వాళ్ళంతా ఆ తల్లికి అండగా నిలబడితే గత్యంతరం లేక ఈ రోజు సిఐని సస్పెండ్ చేశారని తెలిపారు వైఎస్ జగన్. ఈ తల్లితో పాటు ఆ అబ్బాయి చిన్నమ్మ, ఆ లాయరు, వాళ్ళిద్దరూ డీజీపీ ఆఫీస్కు వెళ్ళి, ఆ దుర్గమ్మ లాయర్ డీజీపీ ఆఫీస్కు వెళ్ళి రాతపూర్వకంగా ఇది జరుగుతూ ఉంది అని చెప్పి ఏకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఏమైంది, చివరికి చెత్తబుట్టలెక్కి డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం, డీజీపీ సిపికి పంపించడం, సిపి యాక్షన్ తీసుకోవాల్సింది పోగా సిపి ఏం చేస్తూ ఉన్నారు, తల్లి దగ్గరికి మిగతా వాళ్ళని పంపించి బేరం పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ సిఐని ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పగలరా అని ప్రభుత్వానికి సూటి ప్రశ్నను సంధించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంపేశాడనే కదా సిఐని సస్పెండ్ చేసిందని నిలదీశారు. హత్య చేసిన వ్యక్తిని తాత్కాలికంగా సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని ఫైర్ అయ్యారు. ఇంత పెద్ద హేయమైన కార్యక్రమం జరిగిందంటే ఆ సిఐని, బాధ్యుడైన కమిషనర్ను, డీజీపీపై మర్డర్ కేసు పెట్టి ఛార్జ్ చేయాల్సింది పోయి కేవలం సిఐని మాత్రమే సస్పెన్షన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐని సస్పెండ్ ఎందుకు చేశారు? చంపేశాడనే కదా, మీరు దానికి ఒప్పుకున్నారు కాబట్టే కదా ఈరోజు సిఐని సస్పెన్షన్ జరిగింది. అంటే ఒకే పోలీస్ స్టేషన్లోనే ఆ సిఐ పరిధిలోనే ఆ సిఐని ప్రొటెక్ట్ చేస్తూ ఏసీపీని ప్రొటెక్ట్ చేస్తూ కమిషనర్ని ప్రొటెక్ట్ చేస్తూ డీజీపీ, మొత్తం అందరికీ తెలిసి సిఐ స్టేషన్లో ఒక హత్య కాదు, హత్య చేసిన ఆ మనిషి కొట్టి 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 గోరులు పీకి రకరకాల చిత్రహింసలు పెట్టి చివరికి హత్య చేస్తే మనిషిని నువ్వేం చేస్తా ఉన్నావు? శిక్ష కేవలం టెంపరీగా తన డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తా ఉన్నారు. ఇదే చేయాల్సింది. సాయికృష్ణ తప్పు చేశాడా లేదా అన్నది కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి నిర్ధారణ చేస్తారని అన్నారు వైఎస్ జగన్. ఆ తర్వాత తప్పు జరిగిందని తేలితే కోర్టు శిక్ష వేస్తుందని తెలిపారు. కానీ ఇక్కడ కోర్టు పాత్ర లేదని, పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఏకంగా 2 పిల్లలు ఒకే నెలలో చనిపోవడానికి కారణమయ్యారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ క్రైమ్లో సిఐ ఒక్కడే కాదు, ఏసీపీ, సిపి, డీజీపీ ఇన్వాల్వ్ అయి ఉన్నారని, అందుకే సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నామని అన్నారు వైఎస్ జగన్. ఫుల్ స్టాప్ పడాలి అని అంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎవరెవరు దీంట్లో
ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న సంగతులు బయటికి రావాలి. ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చావులకు కారణమైతే ఆ పోలీసుల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో ఇంత డిలే జరిగింది? చివరికి మీరు యాక్షన్ తీసుకుంది కంటి తుడుపు చర్యగా కేవలం సస్పెన్షన్ మాత్రమే, టెంపరీగా ఉద్యోగం నుంచి పక్కన పెట్టిన పరిస్థితులు మాత్రమే చేశారు అని అంటే దాని అర్థం ఇది ఒక్కరితో కాదు, ఇది ఒక సిస్టమేటిక్ పద్ధతిలో జరుగుతూ ఉన్న క్రైమ్ అని. ఈ క్రైమ్లో ఒకరు కాదు, ఒక సిఐ ఒకడే కాదు, ఈ సిఐకి పైన ఏసీపీకి పైన కమిషనర్ పైన చివరికి డీజీపీ దాకా కూడా అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. న్యాయ పోరాటంలో సాయికృష్ణ తల్లికి, చనిపోయిన మరో పిల్లాడి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ సంపూర్ణంగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.